హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దుర్వాకి అన్నప్రాసన అయిన దగ్గర నుంచి అయితే నెయ్యి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మాకు. ఏం చేసినా కానీ వాడికి ఏ రెసిపీ చేసినా వాడికి నెయ్యితోనే చేయాలి కాబట్టి ఎక్కువ యూజ్ చేయాల్సి వస్తుంది. అంతకుముందు అయితే మంత్లో ఒక్కసారి నెయ్యి తీసేవాళ్ళం వెన్నతో. ఇప్పుడైతే ట్వైస్ అయితే తీయాల్సి వస్తుంది. దుర్వానే కాదు మా వారు కూడా ప్రతి మీల్లో నెయ్యి ఉండాల్సిందే. ఎక్స్పెషల్ నాన్ వెజ్ తప్ప ప్రతి మీల్లో ఆయనకి నెయ్యి ఉండాల్సిందే. సో అందుకే అంత త్వరగా అయితే అయిపోతుంది. ఇంకా ఇంట్లో కూడా వెన్నపూస అయిపోయిందని చెప్పి నేను ప్రీవియస్ వర్క్ చేసిన ప్లేస్లో నా కొలీగ్ ద్వారా అయితే నేను ఈ వెన్నపూస అయితే తెప్పించాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగుంటుంది కూడా, అందుకే తెప్పించుకున్నాను. నాకైతే బాగా నచ్చింది, ఇంట్లో కూడా నచ్చింది. మా వారికి అయితే అంతగా ఏం నచ్చలేదు, సోగా ఉంది. మనం ఇంట్లో చేసుకునేదే చాలా బాగా నచ్చింది నాకైతే అన్నారు. వెన్నపూస కాస్తున్నానే కానీ నాకైతే ఒక పక్కన భయంగానే ఉంది. నేనైతే ఫస్ట్ టైం అండి లిటరల్గా కాయటం. ఎప్పుడూ మమ్మీయే చేస్తారనమాట. ఒక పక్క చేస్తున్నానే కానీ ఇంకేమైనా వేయాలా, కొందరు మెంతులు వేస్తారు, కొందరు కరివేపాకు వేస్తారు, అలాంటివి ఏమైనా వేయాలేమో అని ఆలోచిస్తున్నాను. కానీ ఎప్పుడు చూసినా కానీ అవేమి వేయకుండానే ఇంట్లో చేస్తారని చెప్పి ఇంకా అలానే డైరెక్ట్గా అయితే అలానే కాసేసారనమాట. నెయ్యి కాస్తుంటేనే అసలు భలే స్మెల్ వస్తుంది. అసలు నిజంగా అండి భలే టెంప్టింగ్గా ఉందన్నమాట. నేనైతే చాలా అంటే చాలా తక్కువగానే తింటాను నెయ్యి. ఎప్పుడో ఒక రోటి పచ్చడిలోకి అలా అయితేనే వేసుకుంటాను. ఇంకా ప్రతి దానిలోనూ నెయ్యి ఉండాల్సిన అయితే అవసరం అయితే నాకైతే లేదు. దీనికి ముందు నాకు ఈ వెన్నపూస దొరకముందు జస్ట్ మామూలుగా ఒక 2-3 డేస్ అయినా దొరకడానికి టైం పట్టేది అని చెప్పి వేరే వాళ్ళ దగ్గర వెన్నపూస కాకుండా నెయ్యి అయితే తీసుకొచ్చాను. అసలు నచ్చలేదని నాకు నిజంగా చెప్తున్నాను కదా. ఆ క్లిప్ కూడా ఎక్కడో యాడ్ చేసినట్లున్నా, చూపించినట్లున్నా నా నెయ్యి అసలు అంతా బ్లాకిష్గా మాడిపోయిన స్మెల్తో అయితే ఇచ్చారనమాట. ఇంకేం చేస్తాము, తప్పగా కొంచెం దీంట్లో అయితే యాడ్ చేసేసాను అనమాట. దాన్ని కూడా మళ్ళీ యాడ్ చేసిన తర్వాత ఇంకో ఆలోచన వచ్చినాయి. కొంచెం అది మాడిన స్మెల్ అలా వచ్చింది కదా, మళ్ళీ ఆ స్మెల్ ఈ నెయ్యికి కూడా పట్టి మళ్ళీ ఇది కూడా అలాంటి స్మెల్ వస్తే మొత్తం వేస్ట్ అయిపోద్దామో అనుకున్నాను. కానీ అలాంటిది ఏమీ అవ్వలేదు, అంతా బాగుంది. తర్వాత నెక్స్ట్ డేకి ఇంకా అంటే ఇంకా బాగుంది. చూస్తానికైతే నాకైతే చాలా బాగా అనిపించింది. పూసలుగా భలే టెంప్టింగ్గా ఉంది. చిన్నప్పటి నుంచి నేనైతే నెయ్యి అంత తినను, కానీ మాకైతే ఉన్నదే డైరెక్ట్గా రైస్లో కూడా వేసుకోకుండా స్పూన్స్తో అయితే తినేసిద్ది అనమాట. దానికి అంత ఇష్టం అసలు. నేను ఇప్పుడిప్పుడే కొంచెం రైస్లో అలవాటు చేసుకుంటున్నాను. ఏదో భయం అండి, హ్యాక్ని ఎక్కడొస్తాయి అని భయం. చాలామంది అంటారు అట్లా ఏమి రావు నెయ్యి తింటానే. ఏంటో నాకు నెయ్యి ఒక్కరోజు తినగలను, తర్వాత రోజు ఖచ్చితంగా పింపుల్ వచ్చేస్తుంది. ఇంకంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.